M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామాయణం, వాల్మీకి రామాయణం ఉత్తరకాండ 14వ భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ 14వ భాగం. ఈరోజు 14వ భాగం తెలుసుకున్నాం. రావణుడు ఈ కుబేరుని ముందు చంపడానికి వెళ్ళాడు. ఈ విధంగా దంతను గెలవదలిచి రథమునెక్కి ధూమ్రాక్షుడు, తారణుడు, తుకుడు, మహోదరుడు, పూర్వవర్గులైనటువంటి బృహస్సుడు, మారీచుడు తన వెంట్రాగా జగములను తగులబెట్టి క్రోధముతోనూ యుద్ధకాంక్షతోనూ పురములు, పర్వతములు, వనములు, నదులు వేగముగా దాటి ఒక క్షణములోనే కైలాస పర్వతమును చేరగా యక్షులు అతను చూచి, యక్షరాజు తమ్ముడు కదా అని తలపడ మనస్సులు రాక చక్కగా వెళ్ళి ఈశ్వర స్నేహితుడైన కుబేరునకు తెలిపి అతని ఆజ్ఞను పొంది తిరిగి వచ్చి కైలాస పర్వతమును చెలింపచేయుచు మీదకు వచ్చుతున్న రాక్షస సైన్యమును తాకగా రాక్షస యక్ష సైన్యములకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. యక్షుల దాటికి తాళదాలకు పారిపోవచ్చున్న సైన్యమును చూసి దశానుడు అహంకారంతో కూడిన హుంకారంతో వారిని ఎదిరించాడు. వెంటనే వారి మంత్రులను సహాయపడి రెండో సైన్యములను 1000 సమానముగా వీడని రోషంతో చక్కగా యక్షవీరుల కేకలు వేయచ్చు, తాకి అర్చుచు శక్తి ఖడ్గము గదలతో కొట్టుచుండగా వానదారుల చేత తడపబడుచున్న పర్వతము వలె ధైర్యంతో కలత చెందక రావణుడు ప్రళయకాల యముని చేతి దండము వంటి పెద్ద గదమును బలముతో తుప్పుచూ శత్రు సైన్యమునందు ప్రవేశించి కుప్పలుగా యక్షులను సంహరించి వాయుస్తకుడకు అగ్నియందు గడ్డిని కట్టెలను తగులబెట్టి విధముగా విరోధుల సైన్యములను ఒక్క త్రుటిలో సంహరించను. ప్రఖ్యాతి కలిగిన శౌర్యము గల చుకుడు మహోదరులను మంత్రులను వెంటబడి తరుమగా యక్షసేనాపతులందరినూ గాలికి చెదురు మబ్బుల వలె కొందరు పారిపోయి ఆ యుద్ధ భూమి యందు కొందరు చచ్చిరి. కోపముతో పెదవులను కొరుకుచూ గుంపును గూడుచూ విరిగిన అస్త్రశస్త్రములతో ఒకరినొకరు గుచ్చుకొనుచూ పొంగిన నది కోతచే ఒడ్డు వలె యక్షులు నిలిచిరి. భూమి యందు యుద్ధమునందు చచ్చి స్వర్గమునకు వెళుతున్న వారి అలచరిచే ఆకాశము నుండి చూస్తున్న ఋషి సమూహమునకు నిలుచుటకు స్థలము కలుగతయ్యను. ఇట్లు చెల్లాచెదరైన చారణలను చూచి అధికమైన కోపముతో యక్షరాజైన కుబేరుడు పంపగా వచ్చి సంయోధకంటకుడను ఒక అక్షుడు రాక్షసులను బాణములచే ఒప్పించను. హెచ్చిన శౌర్యముతోనూ దర్పముతోనూ ఎచ్చర చూచినను తానే అయి వచ్చుతున్న అతనిని మారీచుడు ఎదిరించను. అతడు అట్లే ఎదిరింపగా ఏది ఆ యక్షుడు సుదర్శన సమానమైన చక్రంతో మారీచుని నిశ్చేష్టుని చేసి నేల పడచేయగా వాడును తిరిగి లేచి అధికమైన బలముతో అతనిని అవలేలుగా ప్రారంభను. అట్లు పారిపోవచ్చిన వాడిని చూచి యుద్ధమునందు జయింపరాని వాడకు దశవదనుడు మహా సంతోషముతో బంగారు రత్నములతో ఉన్న ద్వారమును ప్రవేశించను. వానిని బలవంతుడైన సూర్య భగవానుడు వాడు ఎదిరించి అడ్డుకొని
స్థిరుడై నిలిచి ఒక స్తంభముతో వేగముగా ఆ దేవతావిరోధి తల మీద మోదెను. ఆ తోరణపు స్తంభము దెబ్బచే కొండ ధాతువులను కెక్కన విధముగా రావణుడు రక్తమును కెక్కను. వరబలముచే ఏ బాధయూ లేక ఆ స్తంభముతోనే వాణిని రాక్షసరాజు కొట్టెను. యక్షుడా దెబ్బచే ఆ క్షణమున భస్మమై నశించెను. భయముచే పక్షుల వలె తక్కిన యక్షులు నదులందు గుహలందు దూరారు. ఈ విధంగా యక్షులకి రావణుడికి మధ్య యుద్ధం జరిగింది. ఈ రోజుతోటి 14వ భాగం పూర్తయింది. రేపు 15వ భాగం గురించి తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక